చేయలేదు. మేమొచ్చాక చేపడుతున్నామని మీరు చెప్తున్నారు. కానీ మేము చేసి బట్టే ఏదైతే తెలంగాణ, కర్ణాటకలో చేసి చూపించిన తర్వాతే దేశవ్యాప్తంగా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చామో, ఆ తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇట్లా క్రెడిట్ ఎవరు చేసుకున్నారనేది సరే క్రెడిట్ ఎవరు తీసుకున్నా కూడా ఓవరాల్‌గా ఒక గణన అయితే జరుగుతుంది. అందుకు సంతోషం. బట్ ఓవరాల్‌గా ఏం చెప్పదలుచుకున్నారంటే దీని తర్వాత స్టెప్ ఏంటి? ప్రణాళిక ఎలా జరగబోతోంది? ఎలా చేపట్టబోతున్నారు? ముందుగా మీకు అలాగే యూఐటీ ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ పహల్గామ్ దాడిన తర్వాత దాని మీద చర్యలు ఎలా ఉంటాయి, దాంతో పాటుగా ఇంకొక క్యాబినెట్ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే అది హిస్టారికల్, డైనమిక్ డెసిషను, బోల్డ్ డెసిషన్ చెప్పాలంటే. దాంట్లో ఇదైతే కులగణన మనకు తెలుసు. పాపులేషన్ సెన్సస్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అది లాస్ట్ సెన్సస్ 2011లో జరిగింది. తర్వాత 2021లో డ్యూ ఉండే, అది కోవిడ్ కారణంగా కొంత పోస్ట్ పోన్ అయిన అవకాశం సందర్భాలు మనం చూసాం. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పాపులేషన్ సెన్సస్ డ్యూ ఉందో దాంతో పాటుగా ఎట్లాగా చేయాలి, ఇప్పుడు కంపల్సరీగా చేయాలి ఇప్పుడు ఎలక్షన్స్ ముందర. సో దాంతో పాటుగా ఈ కాస్ట్ సెన్సస్ని కూడా, కుల గణన కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకొని, హిస్టారికల్ డిసిషన్ తీసుకొని ఈరోజు ముందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 1881 నుంచి 1931 వరకు ఏదైతే పాపులేషన్ సెన్సస్తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా జరిగేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. 1881 నుంచి 1931 వరకు. 1931 తర్వాత ఇంకెక్కడ జరగలేదు, అదే లాస్ట్ కాస్ట్ సెన్సస్. దాని ఆధారంగానే ఇప్పుడు అన్ని కూడా రిజర్వేషన్లు రకరకాలుగా మరి అమలు అవుతా ఉన్నాయి. 1951లో సెన్సస్ వచ్చిన తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇది 2011, 2014 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా, ఆ టైంలో 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొద్దామని ప్లాన్ చేసింది. ఆ టైంలో ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. కానీ దాన్ని సెక్ అంటారు, ఇది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011. దాని దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక సర్వేలాగా చేసేది తప్పితే, తప్పులు తడక తీసేదైతే చేశారు తప్పితే, పాపులేషన్ సెన్సస్ ఏ విధంగా రిపోర్ట్ వస్తుందో ఆ విధంగా రాలేదు. అది సమర్థవంతంగా చేయలేదు. దాన్ని మీద ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. ఎక్కడ కూడా ఆ రిపోర్టు బయటకు వచ్చింది, ఎక్కడ కూడా దాన్ని అమలు చేసిన అవకాశాలు లేవు, సందర్భాలు లేవు. సో అలాంటి డిమాండ్ ఇప్పటికి కూడా ఉండే. 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా ఆ టైంలో కూడా మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఈ పాపులేషన్ సెన్సస్తో పాటుగా ఈ కాస్ట్ సెన్సస్ కూడా వస్తుంది, చేస్తామని చెప్పేసి. అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు మీరు చూశారు, అందరం చూస్తూ ఉన్నాం, ఓబీసీని ప్రధానమంత్రి చేశాం. 27 కేంద్ర మంత్రుల్ని ఓబీసీలు ఉన్నారు. తర్వాత ఎస్సీలు 12 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎస్టీలు 8 మంది ఉన్నారు. మైనారిటీలు 5 ఉన్నారు. సో అలాంటిది కులగణన అనేది డెఫినెట్గా జరగాలి. సో ఏదైతే సమన్యాయము, సామాజిక న్యాయం ఏదైతే జరగాలని ఉందో అది డెఫినెట్గా జరగాలన్న ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధితోటి నిన్న మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కరేజ్ అండ్ కమిట్మెంట్ ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు. సో దాని విషయంలో ఎవరికి అనుమానాలు అక్కర్లేదు. ఇక్కడ తెలంగాణ జరిగిందా, లేదా మన కర్ణాటకలో జరిగిందా, అంతకుముందు బీహార్లో జరిగిందా, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇది భారతదేశం అంతటా జరగాలనే ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయం ఇది. కర్ణాటకలో ఎప్పుడు జరిగింది? 2015లో. మరి రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 11లో. ఏప్రిల్ 2025 ఏప్రిల్ 11లో రిపోర్ట్ వచ్చింది. దాని మీద మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఎందుకు లేదు? రిపోర్ట్ మరి కాస్ట్ సెన్సస్ అయిపోయిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? మరి అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళకి ఈ రిపోర్ట్లకి, ఈ సర్వేలకి చట్టబద్ధత ఎక్కడ లేదు. వాటికి చట్టబద్ధత లేదు, అమలు చేసే అధికారం కూడా లేదు రాష్ట్రాలకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన సర్వే, మన రిపోర్ట్ ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ రిపోర్ట్ తప్పితే, ఇది రేవంత్ రెడ్డి గారి రిపోర్ట్ తప్పితే, రాహుల్ గాంధీని మెప్పించడానికి తెచ్చిన రిపోర్టే తప్పితే, బీసీల మీద ప్రేమను, అభిమానము, బీసీలు బాగుపడాలని ఆలోచన ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండో పాయింట్ ఏంది చెప్తున్నా అంటే, అప్పటి నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి చేయలేని పరిస్థితి. దగ్గర 48 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎప్పుడు కూడా మాట్లాడలేదు.
ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తూ ఉంది కాబట్టి ఈరోజు బీసీల మీద బీసీ కులాల మీద ప్రేమ కానీ మీరు అధికారంలోకి వచ్చి కూడా 11 ఏళ్ళు అయింది అదే కదా. అందుకే 11 ఏళ్ల నుంచి చేయండి, ఇప్పుడు ఎందుకు అందుకే చేస్తున్నారు? అది మధ్యలో చేసేది కాదు. అది పాపులేషన్ సెన్స్తో పాటుగా రావాలి. ఎందుకంటే పాపులేషన్ సెన్స్ చాలా పెద్ద ప్రక్రియ, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక కమిషన్ వేయాలి, ఒక నోడల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, పెద్ద ప్రక్రియ. దాంతో పాటుగా సెన్సస్ చేస్తే ఆర్థిక అసమానతలు కానీ తర్వాత కులాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడే కదా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ లాగా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఒప్పియడానికో మెప్పేయడానికో కుల గణన ఇప్పుడు చేసి ఆయనకు ఇవ్వడం కాదు కదా. మరి ఏమైంది ఇప్పుడు ఇచ్చిన తర్వాత 160 కోట్లు ఏదో ఖర్చు పెట్టిరంట. ఏమైంది వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత జనతా మంతర్ పోయి కూర్చున్నారు. అది ఎవరు అమలు చేయాలి, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మరి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, రాష్ట్రాలకి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. నిష్పత్తి ప్రకారం మీరు ఏమైనా నిజంగానే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే చేసుకోవచ్చు, కానీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంటాయి. లాస్ట్ జనగణన ఎప్పుడు జరిగిందంటే 2001 2011లో అధికారంలో. ఆ టైంలో వచ్చి మరి ఆ టైంలో సెన్సస్ గురించి మాట్లాడలే వీళ్ళు. నేను చెప్పాను తీసుకొచ్చారు, సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని తీసుకొచ్చారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ అమలు జరగలేదే? ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు అడగలేదు? ఏకగ్రీవ తీర్మానానికి పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది, కానీ దాని గురించి మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే 2008 జనగణన చట్టం ప్రకారం ఏదైతే 7th షెడ్యూల్లో ఏం చెప్తుంది? అది రాష్ట్రాలకు పరిమిత అధికారాలు ఉంటాయి, కేంద్రానికి మాత్రమే అధికారాలు ఉంటాయి ఇవన్నీ కూడా చేయడానికి అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది రాజ్యాంగం. సో అలాంటిది మరి కులగణన ఎందుకు చేసిర్రు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఇది రాహుల్ గాంధీ ఒప్పించడానికి గురించి. ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు అంతకుముందు బీహార్లో చేసినప్పుడు ఏమైంది? సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి అందుకే కర్ణాటకలో తీసుకొచ్చింది. కర్ణాటకలో ఏదైతే 2015లో చేసారో దాన్ని మొన్న తీసుకొచ్చారు. దాన్ని కూడా చట్టబద్ధత ఉండదు. ఇప్పుడు తీసుకొచ్చేది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది హిస్టారిక్ డిసిజన్. డెఫినెట్గా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ బాగుపడాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం ఉందో అంత్యోదయ సిద్ధాంతం, మారుమూల ఉన్న వ్యక్తి కూడా బాగుపడాలనే ఆలోచన, సమానతలు అందరికి సమానంగా అన్ని ఫలాలు అందాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను ఏమనుకున్నాను అంటే పహల్గామ్ అది ఆ చర్యలు ఉంటాయి డెఫినెట్గా. దాంతో పాటుగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగకూడదు కదా. యుద్ధమా లేకపోతే చర్యలు ఉంటాయా లేకపోతే సైనిక చర్యలు ఉంటాయి, అన్నీ పక్కన పెడితే డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఎక్కడ కూడా. చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అది బూమరాంగ్ అవుతా ఉంది, సెల్ఫ్ గోల్ చేసుకుంటా ఉంది. అంతకుముందు మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రా కానీ, లేకపోతే లగచర్ల ఇష్యూ కానీ, మన హెచ్సి భూములు కానీ, ఈరోజు నేను అని చెప్పి ఏం రోల్ మోడల్. ఇక్కడ ఏదైనా సర్వే చేయాలంటే, ఏదైనా రిపోర్ట్ తీసుకురావాలంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి. కానీ దాన్ని ఇప్పుడు ఈ రోజు అనుకుంటే రేపు జరగడం అనేది కాదు. ఇక్కడ సెన్సస్ అనేది చాలా సీరియస్నెస్తో తీసుకునే విషయం యాక్చువల్గా. మరి ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది, మేధావులు కానీ విద్యావేత్తలు కానీ తర్వాత కుల సంఘాలు కానీ తప్పు పట్టారు. తప్పుల తడక అందరినీ ఇన్వాల్వ్ చేయలేదని చెప్పితే మళ్ళీ సెకండ్ టైం కూడా కండక్ట్ చేశారు. తర్వాత ఏమైంది? దాన్ని తీసుకొచ్చేసి ఆ 56% ఉన్న 42% చేయడం, దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అక్కడి నుంచి కేంద్రాన్ని పంపించడం. అక్కడ ఇదంతా కాదు, ఇది రాష్ట్రాల తరపున కాదు. ప్రత్యేకంగా రాష్ట్రాల గురించి చెప్పట్లే. ఇక్కడ అన్ని రాష్ట్రాలు బాగుపడాలి, అన్ని రాష్ట్రాలకి ఒకటే పాలసీ ఉండాలి, ఒకటే బిల్లు ఉండాలి. మరి రిజర్వేషన్ అనేది అక్కడ కల్పించాల ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. సో నాగేష్ గారు, ఏదైతే కులగణనకు సంబంధించి నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందో సరే దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు. 11 ఏళ్ళైనా సరే, ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుందాం అనుకుంటున్నారో, తెలంగాణలో కర్ణాటకలో జరిగింది, ఆ తర్వాత మేము దేశవ్యాప్తంగా చేయాలని ఒత్తిడి చేశాము కాబట్టి